నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించిన పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు శరత్ థియేటర్ సమీపంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ వెల్లడి న్యాయవాది జిఎల్ఎన్వి అప్పాజీ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ యాక్ట్పై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ వై లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన పేదల జీవితాలలో వెలుగును నింపుతూ ముందుకు వెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల అభ్యున్నతి ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పోలవరం సాధన, నూతన రాజధాని నిర్మాణం తదితర వాటిని చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రపంచ దేశాల చూపును ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అడుగులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దింట్యాల రాంబాబు, తంగిరాల మోహన్ దాసులు, కౌన్సిలర్లు లింగం ప్రసాద్, పొట్లూరి వెంకటకృష్ణారావు, సొంటి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, కిలిమి వెంకటరెడ్డి, షేక్ బాజీబాషా, కూడక రామలింగేశ్వరరావు, నండూరి ప్రసాద్, కాటి విశాలి, కోఆప్షన్ సభ్యుడు గోకరకొండ బలరాం, మాజీ కౌన్సిలర్ రేమల్లి కమలకుమారి, నందివాడ మండల పార్టీ అధ్యక్షులు అరికెపూడి రామశాస్త్రులు, నాయకులు అంగడాల సతీష్, అల్లాడి శ్రీను, బొడ్డు నారాయణ, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కడియాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 66వ జన్మదినోత్సవాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రగతి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ 63 సంవత్సరాల వయసులో ఆయన చేసిన పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలన్నింటినీ గమనించి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్లి ఆర్థిక లోటును తెలియకుండా ఈ రాష్ట్రాన్ని మరి సస్యశ్యామలంగా పరిపాలిస్తున్నటువంటి ఏకైక నాయకుడు, ప్రపంచ మేధావి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 100 సంవత్సరాలు బతకాలని, ఆయనకి దేవుడు మరి ఆయురాలకు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు. మరి ఆయన ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి తపన, ఈ రాష్ట్ర ప్రజల కోసం పడుతున్నటువంటి శ్రమ, మనల్ని నడి రోడ్డు మీద అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీసి రోడ్డు మీద వదిలేస్తే ఆయన తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం, మరి నూతన రాష్ట్రంలో రాజధాని కోసం మరి ఎంత కష్టపడుతున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే మరి పైనుంచి ఈ రోజున నీటి చుక్క రాకపోయి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. నాగార్జున సాగర్ నుంచి చుక్క నీరు కిందకు వదిలి 2 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ నుంచి చుక్క నీరు వదలకపోయినా సరే మరి ఎంతో ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేసి ఈ పట్టిసీమ ద్వారా ఈ రోజున ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో ఈ డెల్టా రైతాంగం సుఖ సంతోషాలతో ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ఆయన యొక్క చొరవ. మరి ఈ రోజుకి 68 సంవత్సరాలు వస్తున్న ఈ వయసులో కూడా ఎంతో కష్టపడతాం అనేది, క్రమశిక్షణ, అభివృద్ధి అనేది ఆయన చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. మరి ఆయన బాటలోనే అరాచకం అభివృద్ధి అనేటువంటి నినాదంతో ఈ గుడివాడలో కూడా అభివృద్ధినే ప్రధాన ఏజెండాగా చేసుకుని మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆయన చూపించే పట్టుదల, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగా కష్టపడి మనం కూడా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడాలనే విధంగా మరి ఉండటం జరిగింది. అట్లాగే ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మొన్న జరిగినటువంటి 19వ వార్డు బై ఎలక్షన్లో కూడా ఆ వార్డులో విజయం సాధించి మరి ఆయనకి అంకితం చేశాం. అట్లాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది నందమూరి తారక రామారావు గారి పుట్టిన పురిటి గడ్డ, ఇది తెలుగుదేశం అడ్డ,
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం జెండాని రెపరెపలాడిచ్చి 2019లో వచ్చే ఆయన పుట్టినరోజుకి కానుక అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచే కష్టపడతాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, ప్రజల మన్నలు పొందుతాం. తద్వారా 2019లో తెలుగుదేశం జెండాని ఇక్కడ రెపరెపలాడిస్తామని తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నిర్మాణకర్త మరి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున వెనకబడిపోయిన విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి శ్రమ, మరి ఇంత వయసులో కూడా ఒక నవ యువకుల్లాగా ఆయన పడుతున్నటువంటి 20 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, రైతులు కానీ కార్మికులు కానీ అందరినీ ఏ విధంగా మనం చేయాలి, ప్రజలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఏ విధంగా అందించాలి అనే ఒక తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చేస్తున్నటువంటి కృషికి స్ఫూర్తిగా మేమంతా కూడా ఏకతాటి మీద ఉండి ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చేస్తూ ఉన్నాడో అలాగే గుడివాడ పట్టణాన్ని, గుడివాడ కాన్స్టిట్యున్సీ అంతా కూడా అభివృద్ధి పదంలో పయనింప చేయడమే కాకుండా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి అందరం కూడా కార్యకర్తలుగా నడుంబిగించి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు మరి జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 68వ జన్మదిన వేడుకలు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు గతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరి 9 ఏళ్ల పరిపాలనలో హైదరాబాద్ని చాలా అద్భుత ఇదిగా తీర్చిదిద్దారు. విజన్ ఉన్న నాయకుడు. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి అంతా కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారే. కానీ కొన్ని కారణాల వల్ల నడి రోడ్డున ఇవాళ నిలబెట్టిన మళ్ళీ అమరావతిని మళ్ళీ అట్లాగే హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళు అభివృద్ధి చెందడానికి పేదవాళ్ళ అనుక్షణం పేదవాళ్ళ కోసం కృషి చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి భగవంతుడు ఆయుష్ను ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా దుర్భిక్షం అనుభవిస్తున్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రం ఆపదలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఈ ఆపదలో ఉన్న రాష్ట్రానికి పెద్ద దిక్కులాగా, పేదరికంలో ఉన్న కుటుంబాలన్నిటికీ పెద్ద కొడుకులాగా ఉండి ఆయన పేద ప్రజల సంక్షేమాన్ని, పేద ప్రజలను ఆదుకునే పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ని ఇవ్వాలని, ఇలాగే పేద ప్రజల సంక్షేమంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి 68వ పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే ఆ రోజున తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి మరి 17,000 లోటు బడ్జెట్ని మరి అక్కడ మిగులు బడ్జెట్గా చూపించిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది. మరి 68 ఏళ్ల వయసులో ఈ రోజున ఒక టెంట్లో ఒక బస్సు కింద పరిపాలన సాగించి మరి ఈ రోజున అమరావతిని నిర్మించి రాబోయే తరాల కోసం మరి ఆయన పడుతున్న కష్టాన్ని మనందరం కూడా గుర్తించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి మరింత ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. శరత్ థియేటర్ ఎదురుగా అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్దెపల్లి పురుషోత్తం ఏర్పాటు చేసిన చలివేంద్రం ఉచిత మజ్జిగ కేంద్రాన్ని పట్టణ శాసన సభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ వంటి సేవా సంస్థలు ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. స్థానిక శరత్ థియేటర్ సమీపంలో అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ అద్దెపల్లి పురుషోత్తం ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని పట్టణ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు అద్దెపల్లి పురుషోత్తం
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, తన శక్తికి మించి ఖర్చు పెడుతూ ప్రతి సేవా కార్యక్రమంలో అద్దేపల్లి పాపారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్గొని తనతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. పురుషోత్తం వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, 36వ వార్డు కౌన్సిలర్ గోర్లా శ్రీను, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, జాన్ విక్టర్, రేమల్లి నీలాకాంత్, మార్కెట్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సెర్టాయి సెంటర్లో మా మిత్రుడు అద్దేపల్లి పురుషోత్తం వాళ్ళ తండ్రి గారైనటువంటి అద్దేపల్లి పాపారావు గారి పేరు మీద ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పురుషోత్తం రామ్ చరణ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడిగా ఉంటూ ఈ సేవా కార్యక్రమాల్లో చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ గుడివాడలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి అద్దేపల్లి పాపారావు పేరు పెట్టినటువంటి చారిటబుల్ ట్రస్ట్లో చాలా తన శక్తికి మించి ఖర్చు పెడుతూ ప్రతి కార్యక్రమానికి నన్ను పిలిచి ఆ కార్యక్రమాన్ని నాతో ప్రారంభింపజేయటం చాలా సంతోషంగా ఉంటుంది నాకు. అద్దేపల్లి పురుషోత్తం గురించి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అతను చేసేటువంటి కార్యక్రమాలని చూసి అతను నడిచినటువంటి దారిలో కనుక మనం నడిచినట్లయితే ఈ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడిన వాళ్ళం అవుతామని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు పురుషోత్తంకి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పురుషోత్తంని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. గుడివాడ పట్టణంలో ప్రముఖ జర్నలిస్టుగా ఉంటూ మరి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా ఉంటూ మరి కీర్తిశేషులైనటువంటి అద్దేపల్లి పాపారావు గారి పేరు మీద తమ్ముడు అద్దేపల్లి పురుషోత్తం అద్దేపల్లి పాపారావు చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పి మరి దాని ద్వారా ప్రతి సంవత్సరం మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలందరూ మన్ననలో పొందడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ మరి వేసవి కాలంలో మరి ఎంతోమంది ఇది బాగా బిజీగా ఉండేటటువంటి ఏరియా. మరి ఈ ఏరియాలో ఈ సెంటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున మజ్జిగని సరఫరా చేయడం చాలా సంతోషకరం. మరి ప్రతి ఒక్కరూ కూడా తమ ఆర్థికంగా ఉన్నటువంటి వచ్చిన దాంట్లో కొంత సేవకి వినియోగిస్తూ ప్రతి ఒక్కరు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి పురుషోత్తం అదేవిధంగా గుడివాడ మరి నియోజకవర్గంలో చూసుకుంటే మరి కొడాలి నాని గారు సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి. మరి ఆయన ఆదర్శంగా తీసుకుని మరి గుడివాడ నియోజకవర్గంలో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పురుషోత్తం మరి చిరంజీవిని అదేవిధంగా రామ్ చరణ్ గారిని మరి ఆదర్శంగా తీసుకుని మరి ఆయన అభిమానిగా ఉంటూ మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పురుషోత్తం గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. పురుషోత్తం అద్దేపల్లి హరి వాళ్ళ నాన్నగారి పేరు మీద అద్దేపల్లి పాపారావు గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం ఇలా సామాజిక కార్యక్రమాలు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి, ఇలా వేసవకాలం చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటరు మజ్జిగ ఈ పంపిణీ చేయటం ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చాలా చేపడుతున్నారు. వీరి అన్నదమ్ములు ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అభినందనీయం. ఇంకా ముందు ఇంకా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని, చేసే విధంగా భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలని సమకూర్చాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని యలవర్తి యువసేన అధ్యక్షులు మికిలినేని రమేష్ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యలవర్తి యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యలవర్తి యువసేన అధ్యక్షుడు మికిలినేని రమేష్, అంగడాల సతీష్, గోకరకొండ బలరాం, వసంతవాడ దుర్గారావు, కిలిమి వెంకటరెడ్డి, సొంటి రామకృష్ణ, నైనవరపు శేషు, వెంపల అప్పారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మా మిక్కిలేని రమేష్ గారు, బలరాం గారు, వారి స్నేహితులు అందరూ కలిపి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి పళ్ళు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే విధంగా మన గుడివాడ పట్టణానికి ఈ రోజున 14 కోట్ల రూపాయలతో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఇస్తే ఈ గుడివాడకి ఈనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రెనోవేట్ చేయడానికి పక్కన మీరు చూస్తున్నారు బిల్డింగ్లు 14 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు మనకు కేటాయించడం జరిగింది. అట్లాగే ఎంతో ప్రాచీనమైనటువంటి గురురాజు హోమియోపతి హాస్పిటల్ ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్, దానికి కూడా బిల్డింగ్లు లేకపోవడం, ఈ మధ్య కాలంలో చొరవ తీసుకుని మేము అందరం అడగడం, దాంట్లో ఎండి కోర్సులు కూడా శాంక్షన్ అయ్యి ఈరోజు 13.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి త్వరలో దాంట్లో కూడా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి చలవ. ఆయన గుడివాడ మీద ఉన్నటువంటి ప్రేమ, గుడివాడ మీద ఉన్నటువంటి అభిమానం, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు, మన గుడివాడ బిడ్డ. మరి అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ గుడివాడని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తలంపుతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడికి కావాల్సినటువంటి అన్ని హంగులు, అన్ని సదుపాయాలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే కాలంలో కూడా ఆయన ఇట్లాగే నిండు నూరేళ్లు ఉండి ఈ గుడివాడ పట్టణ అభివృద్ధికి మరి పూర్తి స్థాయిలో ఆయన సహకారం అందించాలని కోరుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు బ్రెడ్ పంపిణీ జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల ఆశాజ్యోతి, ఎప్పుడు పేదల కోసం శ్రమించే నాయకుడు, అట్లాగే పేదల పక్షపాతి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 100 ఏళ్ళు చల్లగా బతికి పేద ప్రజలకు, పేదవారికి అందరికీ అందుబాటులో ఉండి అనేక సేవలు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళు భగవంతుడు ప్రసాదించి పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ కూడా పంచడం జరిగింది. యలవర్తి యువసేన తరఫున పంచడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు నిరుపేదలకు ఉపయోగపడేలాగా ఇంకా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము పాల్గొంటామని మీ గుడివాడ ప్రజలందరూ ఆశీస్సులు మా యలవర్తి యువసేనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి రోగులకు మరి రొట్లు మరి అలాగే మరి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం మరి యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మరి జరిగింది. మరి దానికి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం. మరి చిన్న పిల్లవాడిని దగ్గర నుంచి చూసుకుంటే పెద్ద ఆయన వరకు మరి అమరావతి నిర్మాణం ఏ విధంగా మరి జరుగుతుందో మరి ఈ రాష్ట్ర ప్రజలు మరి కళ్ళకు కట్టినట్టుగా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కనబడుతుంది. దానికి మరి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే విధంగా మరి రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మరి ఆ భగవంతుడు మంచి చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సత్యనారాయణపురం నందు ఉపద్రష్ట బ్రాహ్మణ సత్రంలో వెంకట అప్పారావు, సీతా రామాంజనేయులు జ్ఞాపకార్థం న్యాయవాది GLNV అప్పాజీ ఆధ్వర్యంలో ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ యాక్ట్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి వై లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక సత్యనారాయణపురం నందు ఉన్న ఉపద్రష్ట బ్రాహ్మణ సత్రంలో వెంకట అప్పారావు పంతులు మరియు సీతా రామాంజనేయులు శృత్మత్యార్థం న్యాయవాది GLNV అప్పాజీ ఆధ్వర్యంలో ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ యాక్ట్పై నిర్వహించిన ధార్మిక ఉపన్యాసానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి వై లక్ష్మణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించిన పలు అంశాలపై ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అవగతం ద్వారానే న్యాయవాదులు తమ వృత్తిలో రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడానికి కేశవరావు ఉపన్యాసాలు దోహదపడతాయన్నారు. న్యాయవాదులకు ఉపయోగపడే ఇలాంటి సెమినార్లు గుడివాడకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని లక్ష్మణరావు సూచించారు. అనంతరం నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి కేశవరావు ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ యాక్ట్కు సంబంధించిన పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు విశదీకరించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కోర్టులకు సంబంధించిన ప్రతి విషయం ఎవిడెన్స్తో ముడిపడి ఉందన్నారు. ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ యాక్టులో 5 అంశాలు ప్రధానంగా ఉన్నాయని, అందులో సెక్షన్ 6, 11, 134లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. న్యాయవాదులు ఆసక్తితో తరచూ సెక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా చదవడం ద్వారా వాటిపై పట్టు సాధించవచ్చన్నారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదులు కోర్టుకు అందించే సాక్ష్యాధారాలే కీలకమన్నారు. అనంతరం కేశవరావును న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి వల్లభానాయుడు, రామకృష్ణ, కె ప్రభాకర్రావు, కె అరుణకుమారి, ఎం సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. I hope and trust that the 1.5 hour or 2 hours lecture on the evidence would be immensely helpful to you, and you would be in a position to understand the subject better. As you all know, Indian Evidence Act is a dry subject, especially sections 5 to 16, relevancy of facts. It's very difficult to understand unless some teacher vividly explain us about the intricacies and underlying principles of these provisions. In fact, I have no opportunity so far to listen the wonderful lectures of our Professor Garu. My colleagues, my brother judges and advocates and some of the legal luminaries, legal experts, they used to tell me about the lectures of Keshavarao Garu. In fact, I felt that I am unfortunate of not being his student. Anyhow, as the organizers of this function informed me about the endowment lectures to be given by Professor Keshavarao Garu, I thought that at any cost I should not miss this opportunity. That's the reason why I readily accepted the invitation of the organizers, and today I have come here to grab the opportunity of listening to the endowment lectures and enrich myself and my level of understanding about the Indian Evidence Act. Hardly we find the time in reading the subjects, let alone the Indian Evidence Act. But as I told you earlier, Indian Evidence Act is one of the dry subjects. There may not be any occasion for us to go and refer Gibson Evidence Act or the Wardrobe Evidence Act, some other standard evidence acts. We are not in a position to understand the basic intricacies of the Indian Evidence Act and applying it in correct perspective while doing our cases in courts. I thank one and all for providing this opportunity. I wish you all the best. I request you to listen patiently and better always jot down the important principles in the lecture and enrich yourself. Thank you one and all. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన సందర్భంగా నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు అరికెపూడి రామశాస్త్రులు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ దిక్కులేని పరిస్థితిలో ఉండగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మాగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు
పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ మాగంటి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల కాలేదన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం ద్వారా డెల్టా రైతాంగాన్ని ఆదుకునేందుకు పట్టిసీమను ఏర్పాటు చేసి అపర భగీరథుడయ్యారన్నారు. 68 ఏళ్ల వయసులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రికి దేవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల టీడీపీ నాయకులు యలమంచిలి సతీష్, కొడాలి చిన్ని, మలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజేష్, కోటేశ్వరరావు, మెరుగుమాల లక్ష్మణరావు, ఆసుపత్రి కమిటీ సభ్యులు ముల్లపూడి రమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ 67 పూర్తి చేసుకున్న 68వ జన్మదినోత్సవానికి అడుగుపెడుతున్న సందర్భంగా నందివాడ మండలం తరపున తెలుగుదేశం పార్టీ నందివాడ మండలం తరపున ఇక్కడ నిరుపేద పేషెంట్లకి అందరికీ పళ్ళు పంచడం అయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎంతో ఆరోగ్యంతో మన నవ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన వెనకమాల మన అందరం కలిసి మనం తల చేసుకుంటే తప్పుకోకుండా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకొని మన అందరం ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ అయిన పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు, ఇంకా పెడతారు. మన హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాసరావు గారి సహకారంతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరూ. 68వ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ పేషెంట్లందరికీ పళ్ళు పంచడం జరుగుతుంది. అయితే ఆయన నవ్యాంధ్ర సారథిగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా ఆయన ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది, ఆయన వల్లనే పూర్తవుతుంది. అమరావతి కానీ ఇవన్నీ కానీ ఏదైనా చేయాలంటే నిత్య కృషివలుడు, ఎప్పుడు అహర్నిశలు పనిచేసేటువంటి వ్యక్తి, పని చేయించేటువంటి వ్యక్తి, ఆయన వల్లనే సాధ్యం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. నాయకులు కూడా అందరూ కూడా కష్టపడి ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకుని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి కాకగానే మాగంటి శ్రీనివాస్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ ప్రధాన రథసారథి, నదుల అనుసంధానంలో క్రియాశీలక పాత్ర పోషించే రైతులకి అండదండలుగా ఉండే కృషివలుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ హాస్పిటల్లో పళ్ళు పంచే కార్యక్రమం జరుగుతుంది. వారు రాష్ట్రానికి ఎంతో అండదండలుగా ఉండి రైతాంగానికి, అట్టడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి వాళ్ళు కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే అలాంటి నాయకుడు లేకపోతే డైనమిక్ పర్సన్ అయినా అలాంటి నాయకుడు లేని పరిస్థితులు ఊహించుకోవడానికే భయంగా ఉంది. అలాంటి నాయకుడు ఇంకా 100 ఏళ్ళు వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే దాంట్లో ఆయన సహకారం ప్రజలందరూ కావాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఆయన అందరికీ అండదండలుగా ఉండి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ రోగులకి ఫ్రూట్స్ అవి పంచిపెట్టారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు యంగ్ ఎనర్జెటిక్గా ఉండి ఆయన యువకులకు అందరికీ కూడా మంచి ఆదర్శవంతంగా ఈ దేశాన్ని ఏలుతున్నారు. అదేవిధంగా యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆయన ఆ విధంగానే వర్క్ చేస్తున్నారు. ఈవెన్ విజయవాడ చుట్టుపక్కల చూస్తే కూడా అభివృద్ధి మనకి బాగా కనపడుతుంది. ఓకే, ఆయన ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండి ఇంకా ఎక్కువ వర్క్ చేయాలని చెప్పేసి. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భగవత్ రామానుజాచార్య సహస్రాబ్ది జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మహోత్సవ కమిటీ అధ్యక్షులు చలసాని ఇందిరా రమణారావు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే భగవత్ రామానుజాచార్య సహస్రాబ్ది జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మహోత్సవ కమిటీ అధ్యక్షులు చలసాని ఇందిరా రమణారావు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారావు మాట్లాడుతూ ఈ నెల 25వ నుంచి మే 1వ తేదీ వరకు రామానుజ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథులుగా దేవాదాయ ధర్మదాయ శాఖ మాచ్యులు పైడికొండల మాణిక్యాలరావు, కేంద్ర ప్రభుత్వ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, ఆప్కాబ్ చైర్మన్ పినంనేని వెంకటేశ్వరరావు, ఎంపీలు కొనకల నారాయణ, మాగంటి వెంకటేశ్వరరావు, రాయిపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటున్నారన్నారు. శ్రీమద్ రామానుజాచార్య దివ్య చరిత్ర తదితర కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మహోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది జయంతోత్సవాల సందర్భంగా మరి గుడివాడ పట్టణంలో
వేంచేసిన శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 29, 30, 1 3 రోజులు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి మరి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ తత్సంబంధ ఆ వైష్ణవ సాంప్రదాయ సంబంధం ఉన్న కొంతమంది కమిటీగా ఏర్పడి ఆలయ కమిటీ కలిపి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటాం. మరి ఈ కార్యక్రమం ఇలా చేద్దాము, మరి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి మరి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటం, మరి అమరావతి రూపశిల్పి నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి మీకేం కావాలి ఆయన్నే రమ్మని అడిగా. ఈ ఉత్సవాలకి నేను సమయం తక్కువగా ఉంది, నాకు టైం లేకపోవటం వలన మరి నేను కరెక్ట్గా చెప్పలేను, ప్రయత్నం చేస్తాను. అయినా లేకపోయినా మీకు ఎటువంటి లోపం రాకుండా నేను ఎవరిని కావాలంటే వాళ్ళని నేను పంపుతానని చెప్పి ఆయన మాట ఇవ్వటం, తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి, తిరుమల తిరుపతి దేవస్థానంకి, కనకదుర్గ టెంపుల్ వారికి వారు చెప్పడం జరిగింది. ఈ గుడివాడలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం కనుక నేను కోరేది ఏంటంటే ఈ గుడివాడ పరిసర ప్రాంతాలు, గుడివాడలో ఉన్న ప్రతి ఒక్క వైష్ణవుడు ఇందులో పాల్గొనాలి. అది వైష్ణవులు ఒక్కడే రామానుజ మతం వాళ్ళకే కాదు, ఇది ఈ గుడివాడ పట్టణంలో ఈ చేసినప్పుడు ఈ వైభవం, ఈ ఊరేగింపు, ఈ శోభాయాత్రల వలన గుడివాడ పట్టణానికి పరిసర ప్రాంతాలకి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరుగుతుంది. తోటి కార్మికుడు మృతి చెందితే అతని కుటుంబానికి మిగిలిన కార్మికులు ఆర్థికంగా అండగా ఉండటం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒకరోజు జీతం 40,000 రూపాయలను చైర్మన్ యలవర్తి చేతుల మీదుగా అందజేశారు. తోటి కార్మికుడు మృతి చెందితే అతని కుటుంబానికి మిగిలిన కార్మికులు ఆర్థికంగా అండగా ఉండటం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన బండి దుర్గాప్రసాద్ భార్య పూర్ణ లావణ్యకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒకరోజు జీతం 40,000ను చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ బండి శేషన్న చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్లు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రన్న బీమాను 2 కోట్ల మందికి అందజేయడం అభినందనీయమన్నారు. చంద్రన్న బీమా కింద 15 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 125 రూపాయలను కలిపి బీమాను చెల్లిస్తుందన్నారు. దీనివల్ల అసంఘటిత కార్మికులు అకాల మరణం సంభవిస్తే 5 లక్షలు బీమా ద్వారా అందుతాయన్నారు. పారిశుద్ధ్య కార్మికుడు దుర్గాప్రసాద్కు ప్రభుత్వం నుండి ఇప్పటికే 5 లక్షల బీమా వచ్చిందన్నారు. తోటి కార్మికుడు మృతిని దృష్టిలో పెట్టుకుని 121 మంది కార్మికులు వారి ఒకరోజు జీతం ద్వారా వచ్చే 40,000ను అందజేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుద్ధ కార్మిక సంఘం నేతలు దనాల రామ్ ప్రసాద్, గూడపాటి ప్రకాష్, ఎం రాజేష్, వడ్డాది నాగరాజు, వడ్డాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడు శ్రీ బండి దుర్గాప్రసాద్ ఈ మధ్యకాలంలో బైక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది. దానికి సంబంధించి మా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిపి ఈ రోజున 40,000 రూపాయలు వాళ్ళ జీతాల నుంచి పోగు చేసి 15,000 రూపాయలు మొన్న ఆ రోజు చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు మా చేతుల మీదుగా ఈరోజు ఆ భార్యకి ఇవ్వటం జరిగింది. మరి ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మరి ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే చంద్రన్న బీమా ఉందో దానిలో ఆయన ఎంతో ముందు చూపుతో 2 కోట్ల మందికి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ప్రీమియంని గవర్నమెంట్ చెల్లించడం జరిగింది. 15 రూపాయలు వీళ్ళు కడితే 110 రూపాయలు గవర్నమెంట్ కలిపి దానికి 140 రూపాయలు కట్టారు. ఈ 15 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా మరి 1,60,00,000 మంది ఉన్నారు. కానీ మిగిలిన 40 లక్షల మంది కూడా ముందు చూపుతో గవర్నమెంట్ 2 కోట్ల మందికి కడటం వలన ఈ బండి దుర్గాప్రసాద్ అనే అతనికి కూడా 5 లక్షల రూపాయలు ఈరోజు బీమా రావడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో కూడా పడినాయి. మరి ఈ విధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు మరి వారు అకాల మరణం చెందితే వారి కుటుంబం, వారి పిల్లలు, వారి భార్య మరి సుఖంగా
ఉండేదానికి, ఆ తర్వాత వారి జీవనం మెరుగుపడేదానికి మరి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే చంద్రన్న బీమా కార్యక్రమం ఉందో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్రంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ చంద్రన్న బీమాని మరి ప్రతి ఒక్కరూ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున ఎవరైతే అవుట్సోర్సింగ్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మానవతా దృక్పథంతో వారితో పాటు పనిచేసేటటువంటి కార్మికుడు చనిపోతే వారందరూ కూడా కష్టంలో అండగా నిలబడి ఆ కుటుంబానికి మరి ఈరోజు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇంకా వారి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగంలో తీసుకోవడానికి కానీ, వారి కుటుంబానికి కావాల్సినటువంటి చేయూతనివ్వడం కానీ, వారి కుటుంబానికి అండగా నిలబడేదానికి మా కార్మికులందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఇదే యూనిటీతో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలని మా పాలకవర్గం తరఫున మేము సహృదయంతో అర్థం చేసుకుని తప్పనిసరిగా వారి మంచి చెడు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముదిరేపల్లి మండలం దేవరం, చేవూరు గ్రామాలలో అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువులను వెంటనే నిలుపుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణ కార్యదర్శి మూరాల రాజేష్ డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముదినేపల్లి మండలం దేవరం, చేవూరు గ్రామాల్లో అక్రమంగా తవ్వుతున్న చెరువులను వెంటనే నిలుపుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణ కార్యదర్శి మూరాల రాజేష్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అక్వా సాగు పేరుతో దళిత గ్రామాలను నాశనం చేయడానికి అధికారుల సహకారంతో భూస్వాములు, బడాబాబులు అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలను చేపడుతున్నారని ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులను విచ్చలవిడిగా తవ్వుతున్న అధికారులు ఎందుకు తాత్సార్యం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువుల తవ్వకాలతో గ్రామస్తులు ఉపాధి కోల్పోతున్నారని, ఇప్పటికే పలు గ్రామాలు ఖాళీ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సర్వే శాఖ డిఐఓ ఏ రామరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవూరు సర్పంచ్ బి హరిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేవూరు అలాగే దేవరం గ్రామాల నుండి అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువుల్ని నిలుపుదల చేయాలని చెప్పి గతంలో ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వడానికి వచ్చాం. మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఒకటే అడగదలుచుకున్నాం. అసలు గుడివాడ రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ యంత్రాంగం ఉందా, అసలు పనిచేస్తుందా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ముదినేపల్లి ఎంఆర్ఓ గారు ఎన్నిసార్లు వెళ్ళినా ఆఫీస్లో ఉండడు, ఎప్పుడు ఎత్తుక్కోవడమే. ఆయనకి జేసీ గారు వీడియో కాన్ఫరెన్స్లో దేవరంలో ఉన్న అక్రమంగా పర్మిషన్ లేకుండా తవ్విన చెరువులన్నింటినీ కొట్టేయమని చెప్పి జేసీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తే ఎంఆర్ఓ గారు వెళ్ళేది మొక్కుబడిగా 2 చెరువులను అట్లా గీసి యువతలకు వస్తే వాళ్ళు మళ్ళీ ఆ కట్టలేసుకుని నీళ్లు పెట్టుకుంటున్నారు. నీళ్లు పెట్టారని చెప్పిన ఎంఆర్ఓ గారు దాని మీద ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోవాలి. అలాగే చేవూరుకు సంబంధించి అక్రమంగా పర్మిషన్ లేకుండా తవ్విన చెరువులన్నింటినీ కొట్టేయమని చెప్పి, రొయ్యల చెరువులకు పర్మిషన్ లేవని చెప్పి హైకోర్టు 400 ఎకరాలని వ్యవసాయ భూమిగా మార్చమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఎంఆర్ఓ గారు అసలు అడ్రస్ ఉండట్లేదు, విఆర్ఓలు అసలు సెలవులు పెట్టేసే పరిస్థితి. అంటే ఈ రోజున భూస్వాములకి, చేపల చెరువులు తవ్వుకుని కోట్లు సంపాదించే రాజకీయ నాయకులకి తొత్తులుగా ఈ రోజున రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది తప్ప పేదల యొక్క సంక్షేమాన్ని కానీ పేదల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోవడానికి లేదు. ఆర్డీఓ గారు మాట్లాడితే విజయవాడ అంటున్నాడు, లేదంటే గుడివాడలో క్యాంపుకి వెళ్ళాను అంటున్నాడు. చేవూరు, దేవరం, ఇల్లపారు ఈ 3 పేర్లు ఎత్తితే రెవెన్యూ అధికారులు ఎవరో కూడా అసలు పనిచేసే పరిస్థితి లేదు. మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, అధికారులు కోర్టు నుంచి వచ్చిన చేవూరు గ్రామంలో కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా, లేదా దేవరంలో జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయకపోయినా ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అంతేకాదు ఈ గుడివాడ రెవెన్యూ డివిజన్లోనే రొయ్యల చెరువులకు అసలు పర్మిషన్ లేదు. ఒక రొయ్యల చెరువు చేయాలంటే సిఐఏ చెన్నై నుంచి పర్మిషన్ రావాలి. కృష్ణా జిల్లాలో నాగాయలంక, కృత్తిమిన్ మండలాలు తప్ప ఎక్కడా కూడా రొయ్యల చెరువులకు పర్మిషన్ లేదు. కానీ నందివాడ మండలంలో చూస్తే 15,000 ఎకరాలు, మండవెల్లిలో 12,000 ఎకరాలు, చేవూరు ఈ ముదినేపల్లి మండలంలో ఇప్పుడు మొత్తం అన్ని రొయ్యల చెరువులే తవ్వుతా ఉన్నారు. అంటే అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూడాలని చెప్పి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా. ఎందుకంటే ఈ రోజున చెరువులు తవ్వడం వల్ల వ్యవసాయ కూలీలు ఉపాధి లేక వలసలు వెళ్ళిపోవాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి వ్యవసాయ కూలీలని ఇబ్బంది పెట్టే పనులు ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం మానుకోకపోతే మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున
మేము ప్రతిఘటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. పట్టణ ప్రజల ఆరోగ్యానికి భంగం కల్పిస్తున్న సుమారు 100 పందులను మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టి కోయంబత్తూరు తరలించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరం కలిగించడానికి చూస్తే సహించేది లేదని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయ వెనుక భాగంలో పందులను పట్టిన వారిని ఎలవర్తి శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా ఎలవర్తి కమిషనర్ బండి శేషన్నలు మాట్లాడుతూ పట్టణంలోని పందుల యజమానులకు పందులను పట్టణ శివారులో పెంచుకోవాలని ఎన్ని పర్యాయాలు హెచ్చరించినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు. పట్టణంలోని 1,40,000 మంది ఆరోగ్యానికి హానికరంగా తయారైన పందులను తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ప్రత్యేక బృందంతో పలు వార్డులలో సంచరిస్తున్న సుమారు 100కి పైగా పందులను పట్టడం జరిగిందన్నారు. ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లను మరిన్ని ఏర్పాట్లు చేసి పట్టణంలో పందులు సంచరించకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రత్నరాజు, కౌన్సిలర్లు, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో పందుల విషయంలో అనేకమైనటువంటి చర్యలు మేము తీసుకుంటానే ఉన్నాం. వారం క్రితం కోయంబత్తూరు నుంచి ప్రత్యేకంగా ఈ పందులు పట్టేది వారిని పిలిపించి మరి పందులు పట్టించాం. మళ్ళీ ఈ రోజున చూశారుగా మీరు దరిదాపు 100 నుంచి 150 పందుల్ని ఈరోజు పట్టి కోయంబత్తూరుకి తరలించేస్తున్నాం. మరి పందుల పెంపకందారులన్నిటికీ అందరికీ కూడా నేను గతం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరలా చేస్తూ ఉన్నా. అంటే అనేకమైనటువంటి అంటు రోగాలు వస్తూ ఉన్నాయి. స్వైన్ ఫ్లూ వచ్చే పరిస్థితి ఉంది. మరి మెదడువాపు వ్యాధి వచ్చి చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పందుల పెంపకందారులందరూ గుడివాడ పట్టణానికి దూరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో మీ పందుల్ని పెంచుకోవాలని చెప్పి నేను గతం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా గుడివాడ పట్టణానికి దూరంగా పెంచుకోండి. మరి మీరు కూడా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని దానికోసం పట్టణ ప్రజారోగ్యాన్ని, పట్టణ ప్రజల్ని గాలికి వదిలేయలేం. ఈ 1,40,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కాపాడటం అనేది మా ప్రాథమిక బాధ్యత. దానికోసం ఎటువంటి కఠిన నిర్ణయాలు, కఠిన చర్యలు తీసుకుంటాగానే మేము వెనకాడం. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా అడ్డం వస్తే చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి అన్ని క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఎవరో 3-4 కోసం 1,40,000 జనాభాని గాలికి వదిలేయలేం. కాబట్టి మరలా ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పట్టణానికి దూరంగా పట్టుకోండి. లేకపోతే ఇది ఒక నిరంతర ప్రక్రియ. మళ్ళా 2-3 రోజుల్లో మళ్ళా వస్తున్నారు. ఈసారి 3 టీములు రమ్మంటున్నాను. మొత్తం పట్టణాన్ని 3 వైపుల నుంచి ముట్టడిస్తాం. 3 వైపుల నుంచి 3 లారీలు పట్టేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. మేము కానీ పాలకవర్గంగా, మున్సిపల్ కౌన్సిల్గా మా కౌన్సిలర్స్ కానీ, తర్వాత అధికారులుగా మా కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులు కానీ పూర్తి స్థాయిలో కష్టపడతా ఉన్నాం. పూర్తి స్థాయిలో పట్టణంలో ప్రజలకు చేయాల్సినటువంటి సేవల విషయంలో ఎక్కడ కూడా తాత్సారం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాకపోతే చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల మేరకు కొంత టైం ల్యాప్స్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఊర పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోండి అనేసి ఇప్పటికే 2-3 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఉన్నాయి. సో అందువల్ల ఎవరైతే వాటి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఊరికి దూరంగా పట్టుకెళ్ళిపోండి. ఈ ఊళ్ళో కనుక ఉంటే కనుక చట్టపరమైనటువంటి చర్యలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సీరియస్గా ఉంటాయి. ఆఫ్టర్ థర్డ్ మళ్ళీ ఇదండి అదేండి అనేసి వచ్చి రావడం వల్ల ప్రయోజనం లేదు. సో అందువల్ల ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రాధాన్యత, అదే మా యొక్క అజెండా, అలాగే ఉంటాం. సో అందువల్ల ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దీనికి సహకరించాలనేది ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించిన పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు. శరత్ థియేటర్ సమీపంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ వెల్లడి. న్యాయవాది జిఎల్ఎన్వి అప్పాజీ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఎవిడెన్స్ ఇన్ కోర్ట్ యాక్ట్పై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ వై లక్ష్మణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.